హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఆల్రెడీ అందరూ కూడా తమిళ చూస్తూ ఉంటారు. అసలు మనం తమిళ చూసిన విధంగా ఇంత పెద్ద బిల్డింగ్ మన ఏపీలో ఇంత పెద్ద బిల్డింగ్స్ ఎక్కడ ఉన్నాయి? ఈ టాపిక్లో నేను రీసెర్చ్ చేస్తే నాకు తెలిసిన విషయం వచ్చేసి మన ఏపీలోనే టాలెస్ట్ బిల్డింగ్ వచ్చేసి మన వైజాగ్లో ఉంది గైస్. తెలిసింది కదా, మన వైజాగ్లో అయితే వైజాగ్ సీతమ్మధార కేఆర్ఎం కాలనీలో అయితే ఇంత పెద్ద బిల్డింగ్ అయితే ఉంది గైస్. ఆ బిల్డింగ్ నేమ్ వచ్చేసి ల్యాన్సమ్ ఆక్సిజన్ టవర్స్. ఈ ల్యాన్సమ్ ఆక్సిజన్ టవర్స్ అనేవి మన ఏపీలోని టాలెస్ట్ బిల్డింగ్ అయితే ప్రజెంట్ రికార్డ్స్లో అయితే ఉన్నాయి గైస్. నువ్వు ప్రజెంట్ రికార్డ్స్ ప్రకారం చూసుకుంటే కనుక ల్యాన్సమ్ ఆక్సిజన్ టవర్స్ అనేవి మన ఏపీలోనే టాలెస్ట్ టవర్స్గా దానికైతే రికార్డ్ అయితే ఉంది గైస్. టోటల్ 36 ఫ్లోర్స్ అయితే ఉంది ఈ బిల్డింగ్లో. టోటల్ 145 మీటర్స్ వరకు హైట్ అయితే ఉంటుంది. 36 ఫ్లోర్స్తో ఇంత పెద్ద బిల్డింగ్ వచ్చి మన ఏపీలో టాలెస్ట్ బిల్డింగ్ అయితే ప్రజెంట్ అయితే ఉంది గైస్. ఇప్పుడు ఒక లుక్ అయితే వేసేయండి. సెకండ్ టాలెస్ట్ బిల్డింగ్ వచ్చేసి మన మంగళగిరిలోని, అంటే విజయవాడ దగ్గరలో ఉన్న మంగళగిరిలోని మిడ్ వ్యాలీ సిటీ అపార్ట్మెంట్స్ అయితే ఉన్నది గైస్. ఇది వచ్చేసి టోటల్ 27 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. నియర్లీ 87 మీటర్స్ అయితే టోటల్ హైట్ అయితే ఉంటుంది గైస్. ఇది వచ్చేసి మన ఏపీలో సెకండ్ హైయెస్ట్ టాలెస్ట్ బిల్డింగ్స్ అని చెప్పొచ్చు వీటిని. మన ప్రజెంట్ రికార్డ్స్ ప్రకారం వీటి హైట్ వచ్చేసి టోటల్ 87 మీటర్స్ అయితే ఉంటుంది. ఇవి కాకుండా ఇంకా ఏమన్నా బిల్డింగ్స్ ఉన్నాయని మొత్తం రీసెర్చ్ చేశాం, కానీ అందులో మాకైతే దొరికింది అంటే యావరేజ్గా 10 ఫ్లోర్స్ 11 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ ప్రతి చోట కూడా బిల్డింగ్స్ అయితే ఉంటాయి. కాకపోతే మన ఏపీలో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి టోటల్ 36 ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్, అలాగే సెకండ్ వచ్చేసి మన మంగళగిరిలో ఉన్న మిడ్ వ్యాలీ సిటీ అపార్ట్మెంట్స్ వచ్చి టోటల్ 27 ఫ్లోర్స్ అయితే ఉంది గైస్. ఇప్పుడైతే ఈ సెకండ్ టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ఏపీ కూడా ఒక లుక్ అయితే వేసేయండి. ఓకే గైస్, ఈరోజు వీడియో అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉందని అనుకుంటున్నాను. టాలెస్ట్ బిల్డింగ్స్ ఇన్ ఏపీ, ఈ 2 బిల్డింగ్స్ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఇంకా ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చేస్తే డైలీ ఫాలో ట్రై చేయండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మా ఛానల్ని కామెంట్స్ అయితే చేయండి, ప్రతిదీ కూడా రిప్లై ఇస్తాను గైస్. థ్యాంక్ యూ.